పొంగులేటి ఇలాకాలో బీఆర్ఎస్లో చేరికలు కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారు. ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన నాయకులతో కలిసి మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తాతా మధు ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలపైన మరియు వారు ఇచ్చిన హామీలను ఒక పావులవంతు కూడా అమలు చేయక, వారు చేసే విధానాలు కూడా కరెక్ట్ లేక, సాయంత్రం ఓ మంత్రో మాట తెల్లారో ముఖ్యమంత్రి మాట అనడం వలన ప్రజలలో ఆగ్రహానికి గురై ప్రజలు వీరు చేస్తున్న విధానాలపైన, వీరు అమలు చేయని హామీలపైన ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది. దానివలన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు మరియు లీడర్లు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకు జీవితం ఉండదని, అదే కేసీఆర్ పాలన నయమని ఎక్కడికక్కడ పార్టీలు మారడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న పొంగులేటి గారి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న బీఆర్ఎస్ తాతా మధు అనే ఎమ్మెల్సీ నాయకత్వంలో జైన్ కావడం జరిగింది. అంటే ఇంత అధ్వానంగా మారింది కాంగ్రెస్ పార్టీ విధానాలు వలన. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత రావడం వలన కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి రావడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత అధ్వానంగా మారింది.